ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపొందింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బాపట్ల, కృష్ణా, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల హెచ్చరికతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యారవాగు ఉధృతి పెరిగింది. వెంకటేశ్వరరావు గారు 56 ఎకరాల్లో రొయ్యల సాగును చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒంగోలు, ఇంకొల్లు మధ్య నిలిచిపోయాయి రాకపోకలు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు ప్రకాశం జిల్లా అధికారులు. తీర ప్రాంత మండలాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అల్పపీడనంతో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి గొట్టిపాటి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు, అధికారులు 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజమండ్రి, రాజానగరం, రంపచోడవరం, మన్యం ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. అల్పపీడనంతో వేటను నిలిపివేశారు మత్స్యకారులు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. తెలంగాణలోనూ వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం మబ్బుపట్టి కనిపించింది. మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది. హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కోయమత్తూర్, సేలం జిల్లాలోనూ కుండపోత వర్షం పడుతూనే ఉంది. కావేరి ఉధృతికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలు పర్యవేక్షించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. మరో 3 రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. పుదుచ్చేరి, కారైకాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది పుదుచ్చేరి సర్కార్. అటు మత్స్యకార గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. డ్యామ్ ఇన్ఫ్లో 45,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 41,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1632 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 101 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజ్ కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 86,000 క్యూసెక్కులు ఉంది. 20 గేట్లు ఎత్తి 84,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.23 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 0.91 టీఎంసీలుగా ఉంది. కేసీ కెనాల్ కు 1,540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తోంది. జూరాల జలాశయం నుంచి 53,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 85,000 క్యూసెక్కులు దిగువకు వస్తోంది. మొత్తం 138,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అదే సమయంలో అవుట్ఫ్లో 65,000 క్యూసెక్కులుగా వెళ్తోంది.
డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు నీరు చేరింది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇవాళ దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీనికోసం 2900 ఎకరాలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. 2500 కోట్లతో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. 2027 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. నేవీ రాడార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారని, 10 ఏళ్లలో తాము రాడార్ నిర్మాణానికి ఒప్పుకోలేదన్నారు కేటీఆర్. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని సీఎంఓ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. రాష్ట్రానికి రాబడులు తగ్గడంతో ఆదాయం పెంపుపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నుంచి శాఖల వారీగా సీఎం సమీక్షలు చేస్తున్నారు. బడ్జెట్ కి తగ్గట్టుగా రాబడులు రాకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గడంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు లక్ష్యాల కంటే 20% తగ్గాయి. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి అన్ని శాఖల నుండి లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు సీఎం. మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. దీంతో రేసులో ఉన్నవారు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లే సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే వీలుంది. తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు సీఎం. సినీ నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ్టి వరకు ఐపీఎస్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దంటూ హైకోర్టు గతంలో ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు. ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యారు సినీ నటి జత్వానీ. ఉత్తరాంధ్రలో నిర్వహించే సిరిమానోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇవాళ జరిగే కీలక ఘట్టానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. 60 అడుగుల ఎత్తున్న అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు 8వసారి అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిస్తారు. ఆలయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జాతర సాగనుంది. గజపతి రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి పండుగ గజపతి రాజుల వారసులు, ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సాగనుంది. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో మందుపాత్రని గుర్తించాయి భద్రతా బలగాలు. కోమింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్రల్ని గుర్తించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన సరిహద్దుల్లో ఎప్పుడూ లేని విధంగా 3 ప్రాంతాల్లో బీరు సీసాల్లో ఐఈడీలను అమర్చారు. వాటిని వెలికి తీసి నిర్వీర్యం చేశాయి సీఆర్పీఎఫ్ బలగాలు. మావోయిస్టు ఆవిర్భావోత్సవాలు జరుగుతున్న సమయంలో సరిహద్దుల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు భద్రాచలం సీఐ రాజు వర్మ. ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద పారుతోంది. ఏపీలో 200 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తోంది. కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి సిఆర్ఏఎఫ్ నుంచి 400 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో 98 కోట్లతో గుంటూరు శంకర్ విలాస ఆర్ఓబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇటీవల గడ్కరీని కలిసి నిధులపై చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో డబ్బుల కోసం బురిడీ కొట్టించారు మోసగాళ్లు. పెండ్లి మల్లయ్య అనే వ్యక్తి సింగరాజుపల్లి ఏపీజీబీబీ బ్యాంక్ నుండి 40,000 విత్డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరాడు. సీతారాంపురం వద్ద అతని బండిని ఆపిన ఇద్దరు మీ డబ్బులు కింద పడిపోయాయి చూసుకోండి అని నమ్మబలికారు. కింద పడిన డబ్బులు తీసుకుంటూ ఉండగా అతని బైక్ లో ఉన్న 40,000 రూపాయలను అపహరించారు దొంగలు. నిందితులు వెళ్తున్న బైక్ సీసీ కెమెరాలో రికార్డైంది. తెలంగాణ హైకోర్టులో మూసీ రివర్ బెడ్ బాధితులు పిటిషన్ వేశారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ పిటిషన్ వేశారు బాధితులు. ఇళ్లపై అధికారులు మార్కింగ్ చేశారంటూ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఆవుల్ని పట్టుకున్నారు యువకులు. అనంతరం ఆవులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. స్థానికులను చూసి వాహనం నుంచి దూకి తప్పించుకున్నాడు డ్రైవర్. కేసు నమోదు చేసిన పోలీసులు ఆవులు తరలిస్తున్న వారిపై ఆరా తీస్తున్నారు. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు.
శ్రీశైలంలో కార్తీక మాసంలో గర్భాలయంలో జరిగే అభిషేకాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. కార్తీక మాసోత్సవ ఏర్పాట్లను ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఈఓ. గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పలు పిటిషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. ప్రిలిమ్స్ కు రిజర్వేషన్ల జియో 33ని అమలు చేయాలని కోరారు అభ్యర్థులు. మరో 6 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు 31,382 మంది అభ్యర్థులు. దీంతో ఇవాల్టి హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో 2 గేట్లు ఎత్తి 55,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాలకు ప్రస్తుతం 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 11 యూనిట్లలో 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కెనడాతో భారత్ అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కెనడా ప్రధాని ట్రూడోపై భారత్ మండిపడింది. కెనడాలో భారత హై కమిషనర్తో పాటు దౌత్య సిబ్బందిని విదేశాంగ శాఖ వెనక్కి పిలిపించింది. భారత్ నుంచి 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ నెల 19లోగా భారత్ విడిచిపెట్టాలని వాళ్ళని ఆదేశించింది. భారత్ కెనడా దౌత్య వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకున్న చర్యలతో షాక్ కి గురయ్యానన్నారు ట్రూడో. కెనడాలో ఉన్న సిక్కులు ఇతర భారతీయులు అసంతృప్తి చెందారన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కెనడా గౌరవిస్తుందని, భారత్ కూడా మమ్మల్ని గౌరవించాలంటూ ఘాటుగా స్పందించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. పూడూరు మండలం దామగుండం రాడార్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. వికారాబాద్ లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీతల్ని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 మంది వివిధ ప్రజా సంఘాల నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై తుఫాన్ ప్రభావం పడింది. తిరుమలకు భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ అలర్ట్ అయింది. అధికారులతో ఈవో శ్యామలారావు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ అధికారులను అలర్ట్ చేశారు ఈవో. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఏటీసీ వరకు ఉంది భక్తుల క్యూ లైన్. నిన్న శ్రీవారిని 75,361 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,91,00,000 రూపాయలు. తిరుమలకు చేరే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఈఓ సూచించారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. వర్షాల నేపథ్యంలో ఇవాళ సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని టీటీడీ ప్రకటించింది. ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇడ్లీ కడాయ్. ఈ చిత్రంలో నిత్య మీనన్ నాయికగా నటిస్తున్నారు. కొత్త ప్రకటన, కొత్త ప్రయాణం, ఇడ్లీ కడాయ్ అంటూ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు నిత్య మీనన్. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. విరాట్ ఖన్నా హీరోగా నటిస్తున్న సినిమా నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉపశీర్షిక. అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైంది. నాగబంధం రక్షణలో ఉన్న 108 దేవాలయాలతో ముడిపడ్డ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సూర్య హీరోగా నటించే 45వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమా రూపొందనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ సెమీస్ కు దూసుకువెళ్లింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులే చేయగలిగింది. స్వల్ప ఛేదనలో పాక్ 11.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది.